అలానే మిస్ రావు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. రాజకీయంగా కిట్ప్రోకో, పొలిటికల్గా కిట్ప్రోకో వీళ్ళిద్దరి మధ్య ఉంది అనేది తెలుగు రాష్ట్రాల గురించి తెలిసినటువంటి వాళ్ళు దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక్కసారిగా తమ స్ట్రాటజీని మార్చుకోబోతున్నారు అనేది వినిపిస్తోంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి అనేటువంటి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో బాగా తిరుగుతున్నటువంటి న్యూస్. ఇప్పటి వరకు అసెంబ్లీకి కేసీఆర్ గారు అటెండ్ కాల. 1-2 సందర్భాల్లో ఆ నిబంధనల ప్రకారం సంతకం పెట్టాలి తప్ప, సంతకం పెట్టడానికి వచ్చారు తప్ప వాస్తవంగా ఆయన అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూర్చోలేదు. ఒకసారేమో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. ఆ తర్వాత వరుసగా 3 నెలలు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో సంతకం పెట్టడానికి వచ్చారు. అంతకు మించి అసెంబ్లీలో కూర్చోడానికి కేసీఆర్ గారు ఇష్టపడలేదు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రతిపక్షంలో కూర్చోమని, దాన్ని గౌరవించకుండా మీరు ఎలా ఉంటున్నారు అని చెప్పి పదే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. తన లక్ష్యం కూడా కేసీఆర్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి ఆయన పరిపాలనలో చేసినటువంటి తప్పులని చూపించడమే తన లక్ష్యము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మరి కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా అంటే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు, కారణం ఏంటి అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదిక మీద మొత్తం చదివి ఒక ఫైనల్ రిపోర్ట్ని ఐఏఎస్లు కూడా తయారు చేశారు. దీని మీద వర్షాకాల సమావేశాల్లో చర్చ జరగబోతుంది. ఆ సందర్భంగా ఒకవేళ కేసీఆర్ గారు రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి భారీగా రాజకీయ నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడి హోదాలో అధికార పక్షం చెప్పేటువంటి మాటలు, చేసేటువంటి ఆరోపణలు, వీటన్నిటికి తిప్పికొట్టాలంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి ప్రతిపక్ష నాయకుడిగా. లేదంటే రేవంత్ రెడ్డి గారి ధాటికి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ సరిపోరు అనేటువంటి ఒక అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే అంతర్గతంగా జరుగుతుంది. పైగా చంద్రఘోష్ కమిషన్ మీద చర్చ జరిగేటప్పుడు ఖచ్చితంగా నిందితుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రావాలి. ఒకవేళ రాకపోతే స్పీకర్ తోటి ఆయనకి నోటీస్ కూడా ఇప్పించే అవకాశం ఉంది. బలవంతంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం రావడానికి ఆలోచిస్తుంది. బహుశా ఆ కోణం నుంచే ఆలోచించి కేసీఆర్ గారు తనకు తానుగా అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సిట్యుయేషన్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ కాల. ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చారు. ఆ తర్వాత అనర్హత వేటు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో సంతకం పెట్టి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇస్తేనే నేను వస్తాను, లేదంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి సహచర 10 మంది ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు, కానీ బెనిఫిట్స్ మాత్రం అన్నీ పొందుతున్నారు ప్రోటోకాల్ ప్రకారం. అలాగే ఆర్థికంగా, శాలరీస్ పరంగా అన్నింటినీ పొందుతున్నారు వీళ్ళు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గతంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఒక సంకేతాన్ని రాంగ్గా ఇస్తుంది ప్రజల్లో. కాబట్టి అసెంబ్లీకి అటెండ్ కావాలి మీరు అనేటువంటి సూచన ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ఇచ్చారు అని కూడా తెలుస్తుంది. ఇలా అన్నీ ఆలోచించుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి రావాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి క్రమంలో లిక్కర్ స్కామ్కు సంబంధించి 2 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. ఈ 2 ఛార్జ్ షీట్లలో దాదాపు 10-15 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి చర్చ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా పెట్టేటువంటి అవకాశం ఉంది. దానికి రిప్లై ఇవ్వడానికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. ఎందుకు అని అంటే ఇప్పటికే 1 డజన్ మందికి పైగా అరెస్ట్ అయ్యి ఉన్నారు ఆ కేసులో. ఆ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని, తర్వాత అనేక మంది కిడ్నీలు
లివర్లు పాడయ్యాయని, నకిలీ మద్యం, నాసిరకం మద్యం అమ్మడం ద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతింది, 30,000 మంది దాకా చనిపోయారని చెప్పి ఇలా రకరకాలుగా వస్తూ ఉంది మీడియాలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి లీకులు అనుకోండి, లేదంటే సమాచారం అనుకోండి, ఏదైతేనేమి ఈ కోణం నుంచి న్యూస్ వస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు లిక్కర్లో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు, ప్రభుత్వమే అమ్మినప్పుడు అసలు లిక్కర్లో స్కామ్ ఏమి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వమే అమ్మింది కదా, ఇంకా స్కామ్ ఏమి ఉంటుంది అని చెప్పి ఆయన అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ సిఐడి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారం, సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనీ లాండరింగ్ జరిగింది, విదేశాలకు డబ్బు పంపించారు, సూట్ కేస్ కంపెనీలు పెట్టారు, తర్వాత గోల్డ్ రూపంలో కొంత తరలించారు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ఆస్తులు కూడా సీజ్ చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తులు కానీ ఇంకొంతమంది కూడా సీజ్ చేశారు ఆస్తులు. ఇంకొకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సమయంలో డబ్బులు తరలించారనేటువంటి ఆధారాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ మేరకు ఆల్రెడీ కోర్టులో కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ట్రంక్ పెట్టెల కొద్దీ ఆధారాలు ఉన్నాయి అని జడ్జే వ్యాఖ్యానించారు ఈ కేసులో. అసలు ప్రాసిక్యూషన్ నిందితులు ఒకటవుతున్నట్టు కూడా కనిపిస్తుంది అనేటువంటి తీవ్రమైన వ్యాఖ్య కూడా జడ్జి చేశారు. అది కూడా హైలైట్ అయింది. ఎందుకనంటే వాసుదేవరెడ్డి అలాగే సత్యకుమార్ వీళ్ళిద్దరూ కీలకం ఈ మొత్తం వ్యవహారంలో. ఎందుకు, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి ఉన్నారు, మేనేజర్గా సత్యకుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఈ మొత్తం స్కామ్కి కీలక పాత్ర అని చెప్పి సిట్ భావిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్రూవ్డ్గా మారుతాం మేము, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద వాద ప్రతివాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో అసలు వాళ్ళు అప్రూవ్డ్గా మారాల్సిన అవసరం ఏంది, అవసరమైన ఆధారాలు ఉన్నాయి కదా, ట్రంక్ పెట్టెలకు వద్దని చెప్పి జడ్జి చేసినటువంటి కామెంట్. ఆ సందర్భంగా ప్రాసిక్యూషన్ నిందితులు ఒకటైనట్టు కనిపిస్తుంది అనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు. ఇలాంటి కేసు మీద అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం ఉంది ఈ వర్షాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా. దీనికి రిప్లై ఇవ్వాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండాలి. ఒకవేళ అక్కడ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించేదానికి కూడా అవకాశం ఉంది స్పీకర్ నోటీస్ ఇవ్వడం ద్వారా. సో బలవంతంగా పిలిపించేదానికన్నా కూడా ఆయనే వచ్చి కూర్చొని వివరణ ఇస్తే బాగుంటుంది అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నారు. సో ఫామ్ హౌస్లో స్కెచ్ వేశారు. ఆ ఫామ్ హౌస్ స్కెచ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు ఏం జరగబోతుంది అనేది ముందుగానే కేసీఆర్ గ్రహించారు, ఎందుకంటే అనుభవజ్ఞుడు కాబట్టి. 2019 ఎన్నికల్లో సామదాన భేద దండోపాయాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు వీటన్నిటినీ అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశాయి కేసీఆర్ గారి రూపంలో. కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిపుచ్చుకునేటువంటి విధంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఎలాంటి పాత్ర పోషించాలి ఈ కేసుల నేపథ్యంలో అనే దాని మీద కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ మీదకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు కాబోతున్నారు అనేది యాజ్ ఆఫ్ నౌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. మరి వీళ్ళిద్దరూ అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందా, లేదంటే కేవలం ఈ న్యూస్ వరకేనా? ఒకవేళ హాజరు కాకపోతే బలవంతంగానైనా సరే నోటీసులు ఇచ్చి వాళ్ళని హాజరుపరిచే అవకాశం ఉందా అసెంబ్లీలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.